హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బాలల దినోత్సవం గురించి 10 వాక్యాలు అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. మొదటిది, మనం అందరం అనుభవించే బాల్యం దేవుడు మనకిచ్చిన ఒక అమూల్యమైన వరం. రెండవది, మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. మూడవది, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం. నాలుగవది, నెహ్రూకి పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఐదవది, పిల్లలు నెహ్రూని చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. ఆరవది, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటారు. ఏడవది, జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఎనిమిదవది, 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి. తొమ్మిదవది, పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రూకి తన కుమార్తె ఇందిరా అంటే ఎనలేని అభిమానం. పదవది, 1964లో నెహ్రూ మరణించిన తరువాత ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా నిర్వహించాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుండి నవంబర్ 14ను చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా 10 లైన్స్ వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు ఏమన్నా కావాలి అంటే కామెంట్లో తెలియజేయండి, ఆ వీడియోని అయితే మేము పెడతాము. అలాగే మన ఛానల్లో లెటర్ రైటింగ్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.